హాయ్ అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రైని నేను నా స్టైల్లో చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మసాలా దినుసులు ఇక్కడ చూపిస్తున్న విధంగా మసాలా దినుసులు వేసుకోవాలి. 2 ఆనియన్స్ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి కలర్ వచ్చేంతవరకు. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పుదీనా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇక్కడ మంచిగా సిమ్లో పెట్టి మంచి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారం, ఇంట్లో దంచిన గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్ వేసుకొని టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాక టమాటా వేసుకొని మూత పెట్టేసేయాలండి. 20 మినిట్స్ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఉడికిందా లేదా అనేది టైంలో చెక్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి పైనుంచి కొత్తిమీరతో మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. నేను బగారా రైస్ చేశాను. బగారా రైస్తో చాలా బాగుంది. మనకు వైట్ రైస్లో అయినా కూడా చపాతీస్లో అయినా కూడా బాగుంటుందండి. మీరు కూడా